హాయ్. ఈరోజు మనం క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్ యాజ్ పర్ ఐఆర్సి మన ఇండియాలో ఉండే రోడ్స్ గురించి మనం తెలుసుకుందాం. అది ఐఆర్సి ప్రకారం. ఐఆర్సి అంటే మనకి ఇండియన్ రోడ్ కాంగ్రెస్. ఈ ఐఆర్సిలో మనకి రోడ్స్ అనేటివి 5 టైప్స్గా డివైడ్ చేసినారు. అందులో మొదటిది వచ్చేసి నేషనల్ హైవేస్, రెండోది వచ్చేసి స్టేట్ హైవేస్, అండ్ మూడోది వచ్చేసి మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, అండ్ నాలుగోది వచ్చేసి అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్. అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అంటారు లేదా మైనర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అంటారు. ఓకే, రెండు సేమే. ఫిఫ్త్ వన్ వచ్చేసి విలేజ్ రోడ్స్. మనం ఫస్ట్ ఇప్పుడు ఒకదాని గురించి కూడా తెలుసుకుందాం. అందులో నేషనల్ హైవేస్. నేషనల్ హైవేస్ ఆర్ మెయిన్ హైవేస్ రన్నింగ్ త్రూ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా కనెక్టింగ్ మేజర్ పోర్ట్స్. అంటే నేషనల్ హైవేస్ అనేటివి చాలా పెద్ద రోడ్స్, లెంత్ వైజ్ కానీ బ్రెడ్త్ వైజ్ కానీ అవి చాలా పెద్దగా ఉంటాయి. అవి ఒక మెయిన్ స్టేట్ నుంచి ఇంకొక మెయిన్ స్టేట్కి లేదా ఒక మెయిన్ స్టేట్ క్యాపిటల్ లైక్ హైదరాబాద్ నుంచి వేరే ఏదైనా స్టేట్కి కనెక్ట్ చేయడం లాంటివి ఉంటాయి. అర్థమైందా? వాటిని నేషనల్ హైవేస్ అంటాం. నేషనల్ హైవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో కట్టిన నేషనల్ హైవే ఏదంటే నేషనల్ హైవే 1. అది వచ్చేసి ద హైవే కనెక్టింగ్ ఢిల్లీ అంబాలా టు అమృత్సర్. అది నేషనల్ హైవే 1. అండ్ ఇంకోటి ఉంది మనకి ద హైవే కనెక్టింగ్ మదురై అండ్ రామేశ్వరం ఈజ్ నేషనల్ హైవే 49. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుంటే అందరు కడప చూసుంటారు కదా, కడపలో ఉంది ఇక్కడ నేషనల్ హైవే 40. రాణిపేట నుంచి మనకి హైదరాబాద్ వరకు లైక్ కర్నూలు వరకు ఉంటుంది. ఓకే, రాయలసీమ అది NH 40 ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ హైవేస్ కూడా మనకి సేమ్ టు సేమ్ లైక్ నేషనల్ హైవేస్ లాగే ఉంటాయి అంత మొత్తం. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒక మెయిన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇంపార్టెంట్ సిటీస్ వాటిని కనెక్ట్ చేస్తూ ఉంటాయి. విత్ ఇన్ ద స్టేట్లో మనకి ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే స్టేట్ హైవేస్ అంటాం. వీటి డిజైన్ స్పీడ్ కానీ లేదంటే ఎన్విరాన్మెంట్ కానీ మొత్తం అంతా సేమ్ డిట్టో అంతా మనకి నేషనల్ హైవేస్ లాగే ఉంటుంది. చూడండి, ద నేషనల్ హైవే అండ్ స్టేట్ హైవే ఆఫ్ ద సేమ్ డిజైన్ స్పీడ్ అండ్ జియోమెట్రిక్ డిజైన్ స్పెసిఫికేషన్. సేమ్ టు సేమ్ రెండు ఒకేలా ఉంటాయి. ఇది ఎగ్జాంపుల్ స్టేట్ హైవేస్కి. అంటే లైక్ ఇలా ఉంటాయి స్టేట్ హైవేస్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్. మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ఆర్ ఇంపార్టెంట్ రోడ్స్ విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్. అంటే ఒక డిస్ట్రిక్ట్ లోపల మనకి ఈ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అనేటివి ఉంటాయి. విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్లో, ఆ డిస్ట్రిక్ట్లో మనకి ఒక డిస్ట్రిక్ట్ నుంచి సపోజ్ ఒక తాలూకా ఉంటుంది కదా, తాలూకాకి వాటికి కనెక్ట్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కడప నుంచి వేంపల్లి ఐడియా ఉంది కదా, వేంపల్లి వరకు ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, MDR అంటే మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ హ్యాస్ లోవర్ స్పీడ్ అండ్ జియోమెట్రిక్ డిజైన్ స్పెసిఫికేషన్స్ దెన్ నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్. అంటే నేషనల్ హైవేస్కి స్టేట్ హైవేస్ కంటే ఇవి చాలా తక్కువ డిజైన్ స్పీడ్ లాంటివి ఉంటాయి. ఇదిగోండి, ఈ విధంగా ఉంటాయి రోడ్స్ మనకి. వీటిని మనము మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ఆర్ మైనర్ డిస్ట్రిక్ట్ రోడ్స్. అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అనేటివి ఒక మెయిన్ విలేజ్, అంటే ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి అవి నార్మల్ రోడ్స్. అండ్ ఒక తాలూకా అంటే సపోజ్ పులివెందులు ఉంది కదా, పులివెందుల నుంచి పక్కన ఏదైనా విలేజ్, ఆ విలేజ్కి కనెక్ట్ చేయడానికి ఒక రోడ్ ఉంటుంది. ఆ రోడ్ని మనము అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ మైనర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అంటాం. దీనికి లోవర్ డిజైన్ స్పెసిఫికేషన్స్. అంటే మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లో మనం ఫాస్ట్ వెళ్ళే విధంగా ఉంటుంది, కానీ అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్లో మనం స్లోగా వెళ్ళే విధంగా డిజైన్ చేస్తారు. అర్థమైందా? ఇదిగోండి ఇలా ఉంటాయి. సింగల్ రోడ్ ఉంటుంది. సింగల్ రోడ్ని మనం అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అని అంటాం. ఓకే, తర్వాత వచ్చేసి విలేజ్ రోడ్స్. జనరల్లీ అందరూ విలేజ్ రోడ్ చూసే ఉంటారు. విలేజ్ రోడ్స్ అంటే ఏం లేదు, మన విలేజ్ లోపల ఉండే రోడ్స్ అన్నీ, అవన్నీ విలేజ్ రోడ్స్. ఓకే, ఇవ్వండి ఈ విధంగా. అది ఇట్లా మట్టి రోడ్ అయి ఉండొచ్చు, లేదంటే మెటల్ రోడ్ అయి ఉండొచ్చు, లేదంటే సిమెంట్ రోడ్ అయి ఉండొచ్చు. ఇవన్నీ మనకి విలేజ్ రోడ్స్ కిందకి వస్తాయి. అంతే ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.